హాయ్ ఫ్రెండ్స్. చిన్నప్పుడు మనం అమ్మ దగ్గర కూర్చున్నప్పుడు అమ్మ నాన్న కళ్ళు మూసుకొని దేవుడిని నమస్కరించు అని చెప్పి ఆవిడ అగ్గిపెట్టెతో దీపం వెలిగిస్తుంది, దేవుడిని చూపిస్తుంది, గంట కొడుతుంది. కానీ ఆ పిల్లోడు మాత్రం తల్లి వంకే చూస్తాడు, దేవుడిని చూడడు. అంతవరకు ఆ పిల్లడికి దేవుడు ఎవరు? అమ్మాయి. కాస్త పెద్దయ్యాక ఊళ్ళో తండ్రి తీసుకెళ్తాడు. అప్పుడు నాన్న అందరు దేవుడిని నమస్కరించుంటూ అని చెప్తే తండ్రికి, నాన్న నాకు దేవుడు కనిపించడం లేదు, మీరు చూపించండి అంటే తన భుజాలపై ఎక్కించుకొని తీసుకెళ్ళి చూపిస్తాడు. అప్పుడు తండ్రి చూపించగానే ఆయన కళ్ళు మూసుకొని నమస్కరిస్తాడు. కానీ అప్పుడు ఆయన భుజాల మీద ఎక్కి కూర్చున్నాడు, కానీ ఎదురు కనిపించే విగ్రహం. ఏ భుజం మీద అయితే ఎక్కి కూర్చున్నామో ఆయనే దేవుడు తెలుసుకోడు. తర్వాత పెళ్ళయింది, పెద్దవాడు పిల్లలు కన్నాడు. తర్వాత తల్లిదండ్రుల్ని మనం ఎలా చూస్తాం, మన భార్య ఎలా చూస్తుందో మీకు తెలుసు. అప్పుడు ఆ దేవుళ్ళు మన రూమ్లోనో ఏ అనాశనాలను విడిచిపెడతాం. కాబట్టి దేవుడు మనతోనే ఉంటున్నాడు, మనతోనే ఉన్నాడు, మనకు కన్నాడు. కానీ మన కన్న అమ్మ నాన్న దేవుళ్ళని ఎప్పుడు తెలుసుకుంటామో ఇంకా మనం గుడికి గోపురానికి వెళ్ళవలసిన పని లేదు. ఎందుకంటే ఆ క్రమశిక్షణ అనేది వెళ్ళి నేర్పాడు. కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాం. మన కన్నవారే మన నిజమైన దేవుళ్ళు, వాళ్ళని మనం పూజిస్తే చాలు. జై హింద్, జై భారత్.